హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన గురించి అంత గొప్పగా చెప్పాల్సి వస్తుందంటే, దేశంలో చాలామంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు. చాలామంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎందుకనో ఆయన తప్ప ఇంకొకళ్ళు అంత బలంగా పనిచేస్తున్నట్టు నాకు దేశంలో కూడా కనిపించట్ల. ప్రతిరోజు ఆయన ఒక ఉద్యమమే చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన శాఖకు సంబంధించి ఒక ఉద్యమంలా ఆయన అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మరి గతంలో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది మంత్రులున్నారు. ఎంతోమంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులయ్యారు. ఇతరితర డిప్యూటీ సీఎంలు చాలామంది అయ్యారు. గత ప్రభుత్వంలో అయితే ఆరుగురో, ఏడుగురో ఉన్నారు. బట్ వాళ్ళ పేర్లు కూడా పూర్తిగా తెలీదు. అలాంటి పరిస్థితి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. మొట్టమొదటిసారి ఆయన మంత్రిగా అయ్యారు. అయినా ఎక్కడా కూడా ఆయన కొత్తగా వచ్చారు, కొత్తగా పరిపాలిస్తున్నారనేటువంటి దాన్ని ఎక్కడా లేకుండా ఒక అద్భుతమైనటువంటి ఆయన లీడర్‌షిప్ క్వాలిటీసు నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పదంలో దూసుకు వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. శాసకి నిధుల ద్వారా దాదాపు 2123 కోట్లతో 4000 కిలోమీటర్ల పైగా రోడ్లు నిర్మించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారట. అంటే ఆలోచించండి. ఇప్పటికే చాలా రోడ్లు వరకు వేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం ఎంత స్పీడ్‌గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, రోడ్లను సర్వనాశనం చేసేసి గాలికి వదిలేసి వెళ్ళిపోయిందో, అంత స్పీడ్‌గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జెట్ స్పీడ్‌లో రోడ్లు వేసుకుంటూ వచ్చినటువంటి జూన్‌లో వచ్చారు. సంక్రాంతి నాటికి ఎవరైతే ఊళ్ళకి వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళ రోడ్లకి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ పరిస్థితులు జరగకుండా ఉండాలని చెప్పి సంక్రాంతి లోపే నాకు మొత్తం ప్యాచ్ వర్క్ అంతా కావాలి అని చెప్పి బలంగా చెప్పారు. అది చేసి చూపించారు. ఆ తర్వాత ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో పల్లె పండుగ అసలు ఆ పల్లె పండుగ కార్యక్రమాల్లో చాలా చేసుకుంటూ వచ్చారు. పల్లెబాట కార్యక్రమంలో ఎక్కడో మారుమూల అడవి గ్రామాలకు కూడా వెళ్ళి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో వేయనటువంటి రోడ్లు అక్కడ వేసి చూపించారు. కరెంటు తీసుకొచ్చి చూపించారు. వాటర్ ఇచ్చి చూపించారు. ఇంకా 4000 కిలోమీటర్లు ఇప్పుడు రోడ్లు వేయబోతున్నారంటే ఆలోచించండి. ఆయన దృఢమైనటువంటి సంకల్పమే దీనికి కారణం. ఇంత బలంగా పనిచేయాలని కాబట్టే ఆయన నాకు తెలిసి డిప్యూటీ సీఎంగా పక్కన పెడితే ఆయన పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నారు. ఆ పంచాయతీరాజ్ శాఖకి ఆయన వన్నె తెస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు లెక్కేసుకోవచ్చు. గతంలో చేసినటువంటి మంత్రులు లెక్కేసుకోండి. గత ప్రభుత్వాల్లో చేసినటువంటి వర్కులు లెక్కేసుకోండి. జస్ట్ ఈ 18 నెలల్లోనే ఆళ్ళు 5, 10 సంవత్సరాల్లో చేసినటువంటి అన్నీ కూడా కేవలం 18 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అంతేకాదు దేశంలో చాలామంది మంత్రులు ఉండొచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారిలా ఒక్కరిని చూపించినా చాలు. ఈ 18 నెలల్లో చేసినటువంటి పని వాళ్ళ జీవితకాలంలో చేశారని చెప్పి చూపించినా చాలు. అంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇంకా శాసకి నిధులని డబ్బులు కొరత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది. ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇంకొక దాని నుంచి తీసుకొచ్చి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అటు వాటర్ ఫౌంటైన్లు కట్టడం కావచ్చు, పశువులకు నీటి తొట్టెలు కట్టడం కావచ్చు, అటు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎక్కువ పరిదినాలు తీసుకురావడం కావచ్చు. ఆల్మోస్ట్ దేశంలోనే టాప్ 3లోకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా అన్నిటిలో కూడా పంచాయతీరాజ్ శాఖ. అంత అద్భుతంగా చేసుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఈ సంవత్సరం టాప్ 1లోకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవసరం పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులకి. ఇంకా అలాంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఒక్కసారి మీకు కొంచెం క్లుప్తంగా చదివి వినిపిస్తాను. 157 నియోజకవర్గాల్లో 484 మండలాల్లో పనులు చేపట్టబోతున్నారంట. జియో రూరల్ రోడ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా దెబ్బతిన్న రోడ్లను సమాచారాన్ని క్రోడీకరించి పనులు కూడా మంజూరు చేస్తున్నారట. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో దెబ్బతిన్న రోడ్లు నిధులు కావాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ మేరకు పనులు మంజూరు చేసేటువంటి పని కూడా ఉంది. గతంలో సార్ మా ఇంటి దగ్గర నా సొంత ఊర్లో మా ఊర్లో అంటే ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేదంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనా సరే ఒక రోడ్డు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన సకల కళా మంత్రి ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మా ఊర్లో నా ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు సార్, కొంచెం వేయించుకుంటానంటే తర్వాత చూద్దాంలే అనుకునేటువంటి పరిస్థితి వచ్చేది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ ఎమ్మెల్యే అయినా సరే అడిగితే చాలు వెంటనే శాంక్షన్ చేస్తున్నారు. అసలు నా వరకు రానవసరంలా మీరు ఒక అర్జీ పంపించండి, అది కరెక్టో కాదో చూసుకుంటారు, వెంటనే పని ప్రారంభిస్తారు. మీ కలెక్టర్లకో లేదంటే ఆ శాఖకు సంబంధించినటువంటి
ఆ డిపార్ట్మెంట్‌కి అందజేస్తే చాలు అనేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇకపోతే ఇదిగోండి చాలా క్లియర్‌గా ఇది నేనిచ్చింది కూడా కాదు. ఒక పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికలే. పవన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని రోడ్లున్నాయో, అవి ఏ స్థితిలో ఉన్నాయో, బాగా దెబ్బతిన్నవి, బాగా ఉన్నవి ఎన్ని, మొత్తం మోస్తరుగా ఉన్న రోడ్లన్నీ ఎన్ని కూడా అన్నీ కూడా సమాచారాన్ని జోడీకరించి ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగంలోని రికార్డుల్లో ఉంటుందట. ఎప్పుడైనా వాటి స్థితిగతుల గురించి తాజా సమాచారం తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆహ్, ఈ ఈఈ దాకా కూడా ఫైల్స్ నడవాలని చెప్పినటువంటి పరిస్థితి. చిన్న చిన్న రోడ్లు, పల్లెటూర్లని కాదు, ఇంకొకటని కాదు. అసల నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ గ్రామాలకి ఇప్పటివరకు రోడ్లు పడలేదా అనుకునేటువంటి పరిస్థితికొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వేసిన తర్వాత అంటే ఈ 77 సంవత్సరాల్లో ఆ ఊరికి రోడ్డే లేదా అనుకునేటువంటి గ్రామాలు కొన్ని వందల్లోనే ఉన్నాయి. మీరు ఆలోచించండి. దాదాపు ఒక 15, 20 సంవత్సరాల నుంచి అసలు మా ఊరికి రోడ్డేయటం మానేశారు సార్ అనుకునేటువంటి రోడ్లను కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జస్ట్ 18 మంత్స్‌లోనే ఏసి చూపిచ్చారు. ఇంతకన్నా ఏం చేయాలండి? ఇంతకన్నా ఇంకా గొప్పగా చేస్తున్నారు. చేస్తారు కూడా. చేసుకుంటూనే వెళ్తారు కూడా. కానీ అలాంటి వ్యక్తి మీద కూడా విమర్శించడం అనేది కొంత చూసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు చాలు ఈ ఆంధ్రప్రదేశ్‌కి. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఢోకా ఉండదు. కష్టం వచ్చినా ఆయన నిలబడతాడు. నష్టం వచ్చినా ఆయన నిలబెడతాడు. ఆఖరికి మీ ఆనందంలో ఆయన ఉండకపోవచ్చు కానీ, మీ కష్టాల్లో మాత్రం చాలా బలంగా నిలబడతాడని చెప్పొచ్చు.